హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. ఈ వ్లాగ్లో వచ్చేసి నేను డబుల్ లేయర్డ్ బ్యాంగిల్ ఫుల్ లెంత్ వీడియో మొత్తం అప్లోడ్ చేస్తున్నాను, ఎలా ప్రాసెస్ చేసుకోవాలి అనేసి. ఫస్ట్లీ వచ్చేసి 2 సిమిలర్ సైజెస్ ఉన్న బ్యాంగిల్స్ తీసుకున్నాను అండ్ 2 వచ్చేసి స్క్వైర్ కట్ తీసుకున్నాను. ఈ రెండింటికి ర్యాపింగ్ చేసుకున్న తర్వాత మనం 2 బ్యాంగిల్స్ని అటాచ్ చేయడానికి నేను గ్లూ పేస్ట్ చేస్తున్నాను. ఈ రెండింటిని పేస్ట్ చేయడం కోసం నేను రెక్టాంగిల్స్ గ్లాసీ మెటీరియల్స్ మనం నార్మల్గా డిజైన్ చేయడానికి ఏవైతే యూస్ చేస్తామో అవే తీసుకున్నాను. అవి 3 పెట్టాను. మీరు 4 పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు. 3 అయితే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. 4 నార్మల్ బేసికల్గా 4 సైడ్స్ డిజైన్ చూసినట్టే ఉంటుంది. 3 అయితే కొంచెం యూనిక్గా ఉంటుంది. సో 3 ఇలా పెట్టేసుకొని అండ్ కొంచెం హైట్ ఎక్కువ కావాలి కాబట్టి మళ్ళీ దానిపైన గ్లూ పెట్టేసి మళ్ళీ సేమ్ మెటీరియల్ని నేను స్టిక్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే హార్టీ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఇలా అన్నీ స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఇంకొక థ్రెడ్ మనం ర్యాప్ చేసి పెట్టుకున్నది వచ్చేసి స్టిక్ చేసి ఒక 2 to 3 minutes వదిలేయాలి. డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి మళ్ళీ కవర్ అయ్యేలాగా మనం థ్రెడ్ ర్యాప్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను మళ్ళీ స్ట్రైన్స్ అన్నీ చుడుతున్నాను. ఆ స్టోన్స్ అన్నీ కనిపించకుండా ర్యాప్ చేయడానికి జస్ట్ ఒక 30 to 40 స్ట్రైన్స్ చుట్టేసుకుంటే కొంచెం సరిపోతుంది. అదే లేదా మీరు లెంత్ ఎక్కువ తీసుకుంటే కొంచెం తక్కువ చుట్టుకున్నా సరిపోతుంది. ఇలాగ అన్నీ ర్యాప్ చేసుకున్న తర్వాత అన్నీ కట్ చేసేసుకొని నార్మల్ సైజుకి అప్పుడు మనం అవన్నీ కవర్ అయిపోయేలాగా ఇది స్టిక్ చేయాలన్నమాట. ఇక నేను వచ్చేసి కటర్ యూజ్ చేస్తున్నాను. ఇది చాలా ఫాస్ట్గా కట్ అవుతుంది. నేను దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇలా వచ్చేసి అంతా స్టిక్ చేసుకోవాలన్నమాట. థ్రెడ్ని ఈజీగా స్టిక్ అయిపోతుంది. మొత్తం థ్రెడ్ అంతా ర్యాప్ చేసుకోవాలి. ఈ స్టోన్స్ కనిపించకుండా నీట్గా ఉంటుంది. లుకింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎవరైనా ఒకసారి ట్రై చేయాలనుకుంటే ఇలాంటి బ్యాంగిల్స్ చాలా డిఫరెంట్ లుక్ వస్తాయి. చాలా బాగుంటుంది. ర్యాప్ చేసిన తర్వాత నేను మొత్తం డిజైన్ కూడా చూపిస్తాను. ఫస్ట్ టైం ఎవర్ ఈ డిజైన్ మీరు ఎక్కడ చూసినారు సోషల్ మీడియాలో కూడా, బికాజ్ ఇట్స్ మై ఓన్ క్రియేషన్. ఈ మోడల్ చాలా సూపర్ హిట్ మోడల్ అవుతుంది. చూడండి కావాలంటే చాలా చాలా డిఫరెంట్గా ఉంది. నార్మల్గా సోషల్ మీడియాలో చూసి మనం ట్రై చేస్తే అదేముంటుంది, నార్మల్గా అందరు ట్రై చేసే దానిలాగే ఉంటుంది. మన టాలెంట్స్ తోటి చేస్తే అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. దట్టు ఇలాంటివి మన హ్యాండ్స్ తోటి మనం చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్గా కూడా ఉంటుంది అవి వేసుకున్నప్పుడు. సో ఇప్పుడు ఇలాగ మొత్తం అంతా ర్యాప్ చేసిన తర్వాత దీనిపైన డిజైన్ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ మీరు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ మెటీరియల్స్ తోటి ఏదైనా బ్యాంగిల్స్ చేసుకోవాలంటే చాలా మోడల్స్ నేను పోస్ట్ చేశాను. అవన్నీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీకు నా వర్క్ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకున్నా అనుకున్నారు, బట్ చాలామంది చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను వచ్చేసి ఫస్ట్లీ రెక్టాంగులర్ షేప్ మెటీరియల్ తీసుకొని స్టిక్ చేశాను. దానిపైన రాంబస్ షేప్ ఉంటాయి కదా, వాటిని స్టిక్ చేశాను ఆపోజిట్ స్టైల్స్లో. నేను ఎలా స్టిక్ చేశానో అలా స్టిక్ చేయండి. లుక్ మాత్రం చాలా బాగుంది. అవుట్పుట్ అయితే చాలా డిఫరెంట్గా వచ్చింది. దానిపైన వచ్చేసి బొట్టు అంటారు కదా, ఆ షేప్లో ఉన్న మెటీరియల్ని పెట్టాను. కొంచెం పెద్ద సైజే పెట్టాను. చాలా డిఫరెంట్గా వచ్చేసింది లుక్ మాత్రం. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే నా వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మీకు ఈ డిజైన్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫుల్ బ్యాంగిల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.